ఈ రైతులు ఇంత తల్లాట పెడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచాలని ఈరోజు గద్వాల్ గర్జనకు విచ్చేస్తున్నటువంటి రామన్నకు మరొకసారి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ఇంత మంచి పాటని రైతులకు మద్దతుగా ఇచ్చినటువంటి మానుకోట ప్రసాద్కు గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలపాల్సిందిగా కోరుతూ తనే రాసినటువంటి పాట ఇప్పుడు హలో 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 అదే అదే హలో 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 ఒక్కసారి అందరూ అన్నా ఈ ముంగటున్నోళ్ళు అయితే మేము చెప్పినట్టు వింటున్నారు, మేము బాడినట్టు వింటున్నారు, చెయ్యెత్తమంటే చెయ్యెత్తుతున్నారు, జై కొట్టమంటే జై కొడుతున్నారు. కానీ ఇగో గిట్ సైడ్ ఉన్నోళ్ళు అచ్చం తెలుగు సినిమా చూసినట్టు చూస్తున్నారన్న మా వైపు. ఈడ సినిమా అయితే ఏం నడవట్లేదు కదా. మన గోస, మన బాధ, మన యాస, మన పాట, మన బతుకు, మన మెతుకు ఇక్కడ జరిగేది. అందరు ఒక్కసారి గట్టిగా చుట్టుముట్టు గద్దెల మీద కూర్చున్నోళ్ళు కూడా, అక్కడ గద్దెల మీద కూర్చున్నోళ్ళు, ఇక్కడ కూర్చున్నోళ్ళు, ఇటువైపు నిలబడ్డోళ్ళు, అక్కడ నిలబడ్డోళ్ళు అందరు ఒక్కసారి గట్టిగా పిడికిలెత్తి జై తెలంగాణ, జై కేసీఆర్ అంటే ఇక్కడ కండువాలు మార్చిన వాళ్ళ గుండెలు అదిరిపోవాలి. ఒక్కసారి గట్టిగా ఎత్తాలి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఏమైంది ఎత్తు ఏమనుకుంటారు మళ్ళా నువ్వు గాయన మనిషి అనుకుంటారు అనుకోవద్దు. ఎత్తు జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. జిమ్మేదారి కోయిలో హర జిమ్మేదారి కోయిలా నీ పాట నా పాట, నీ పాట నా పాట ఎవల పాట చెప్పన్నా అన్న. అద్దాలన్న నవ్వుతున్నావు ముద్దుగా, ఎంత ముద్దుగా నవ్వుతున్నావే చెప్పు సార్ గట్టిగా. నీ పాట నా పాట ఎవల పాట? కేసీఆర్ పాట. ఒక్కసారి గట్టిగా గిట్ల రెండు చేతులు ఎత్తురా అన్న. ఎత్తిల్లా అన్న ఫోటో తీసుకో, కెమెరా అన్న వీడియో తీసుకో. జర మా విలేకరు అన్నలు ఫోటోలు తీసుకొని జర రేపు ఈ పేపర్లు వేయరే మీ దండం పెట్ట. ఎట్లుండాలి గద్వాల అదిరిపోయింది అనాలే. గద్వాల గర్జన, 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 గద్వాల గర్జన. కండువా 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 మార్చినోళ్ళ గుండెల్లో గర్జన, గద్వాల గర్జన, గద్వాల గర్జన, గద్వాల గర్జన, గద్వాల గర్జన.
చేతులు ఎత్తమన్నది ఉట్టిగానే ఫోటో కోసం కాదన్నా. మీరు ఎత్తి పట్టుకోరు ఒకసారి చెప్తా నేను, గమ్మతుంటది. ఎత్తి పట్టుకున్నారా? గిట్ల తిప్పుర్రి, గిట్లా ఇక కలుపుర్రి. గద్వాల గర్జన 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 గద్వాల గర్జన. గులాబీ ఆహా గులాబీ గులాబీ దండలెత్తి దండలెత్తి గర్జన గద్వాల 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 గర్జన. గులాబీ ఆహా గులాబీ ఎత్తి గర్జన గులాబీ ఆ గులాబీ దండలెత్తి చేసేది గర్జన గద్వాల గర్జన గద్వాల గర్జన గద్వాల గర్జన గద్వాల గర్జన. ఎట్లాంటి గర్జన చేయాలి? ఎత్తుర్రి జెండాలు ఒక్కసారి. ఎంతమంది చేతులు దిగ జెండాలే. కండువాలుంటే కండువాలు, జెండాలుంటే జెండాలు ఎత్తి పట్టుకొని అరే జిమ్మేదారి కోయిలో జిమ్మేదారి కోయిలా ఈ జెండా నా జెండా గులాబీ జెండనే జిమ్మేదారి కోయిలా జిమ్మేదారి కోయిలో జిమ్మేదారి కోయిలా ఈ జెండా నా జెండా గులాబీ జెండనే జిమ్మేదారి కోయిలా జిమ్మేదారి కోయిలో జిమ్మేదారి కోయిలా ఈ పాట నా పాట కేసీఆర్ పాటనే జిమ్మేదారి కోయిలా జిమ్మేదారి కోయిలో జిమ్మేదారి కోయిలా ఈ జెండా నా జెండా కేసీఆర్ జెండనే జిమ్మేదారి కోయిలా జిమ్మేదారి కోయిలా నా 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 జిమ్మేదారి కోయిలా ఈ జెండా నా జెండా గులాబీ జెండనే జిమ్మేదారి కోయిలా జిమ్మేదారి కోయిలా ఈ జెండా నా జెండా కేసీఆర్ జెండనే జిమ్మేదారి కోయిలా జిమ్మేదారి కోయిలో జిమ్మేదారి కోయిలా నా పాట కేసీఆర్ పాటనే జిమ్మేదారి కోయిలా. ఏం కాలే అన్న కూసరి అన్న కూసరి ఏం కాలేదు కూసరి. పక్క పార్టీవాడు ఎవడు జ్వరపడలేదు, జ్వరపడినప్పుడు లేద్దాం. కూసరి అన్నా కూసరే కూసో కాకా కూసో. అయితే ఇందాక మా సందీప్ చెప్పిండు, ఏమని చెప్పిండు? తులం బంగారం ఇచ్చిల్రా అంటున్నాడు. ఆ వచ్చినాయా? కళ్యాణ లక్ష్మి మీద తులం బంగారం వచ్చిందా అన్న? రాలేగా? ఓకే, ఇగో నేను ఒక పాట పాడతా. వస్తున్నప్పుడు జర బస్సులో ఖాళీ కూర్చోవడం ఎందుకని చెప్పి ఏమొచ్చింది మనకు? 10 నిమిషాల్లో రామన్న వస్తున్నాడు. దయచేసి ఎవ్వరు అటు వెనక వైపు తిరిగి చూడకండి, అక్కడ ఏం లేదు. మన జెండాలే ఎత్తుకొని ఎగురుతున్నారు అక్కడ అందరు, అంతే మనోళ్ళే అందరూ. నేను వచ్చినాయా అంటే రాలేదు అనాలే. కళ్యాణ లక్ష్మి మీద తులం బంగారం వచ్చిందా? 10,000 ఇస్తా. ఇప్పుడు 5,000 రైతు బంధు అంటే 15,000 అన్నాడు. రైతు భరోసా వచ్చిందా? శివరాఖరికి యూరియా బత్త వచ్చిందా? వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తుర్రి. వచ్చినా నువ్వు ఆగే తిన్నబెట్ట. వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తుర్రి. రాలే కదా? రాని వాళ్ళు చేతులు ఎత్తుర్రిగా. రాలేదు మీ 6 గ్యారెంటీలు వచ్చినాయా? 6 గ్యారెంటీలు వచ్చినాయా అన్న? దవడల కింద చేయి పెట్టుకొని కూర్చున్నారు, నిలబడ్డారు మంచిగానే, కానీ వచ్చినాయా 6 గ్యారెంటీలు? మరి ఇట్టి టనల్ అవుతా? రాలేదు మీ 6 గ్యారెంటీలు. రాలేదు మీ 6 గ్యారెంటీలు. రాలేదు మీరిచ్చిన హామీలన్నీ. రాలేదు మీరిచ్చిన హామీలన్నీ. రాలేదు మీ
మరికొద్ది సేపట్లో రామన్న వస్తున్నాడు, ఇంకా ఏమేం రాలేదు అని ఇప్పుడు సందీప్ వచ్చి చెప్తాడు. ఒకసారి గట్టిగా చెప్పండి, నా కొట్టురే గట్టిగా కొట్టురానా, గట్టిగా జై తెలంగాణ అన్న. దయచేసి ఎవరు కూడా ఇక్కడ ఎంట్రీ దగ్గర ఇబ్బంది పెట్టొద్దు. ఆ లిస్టులో ఎవరి అయితే పేర్లున్నాయో వాళ్ళు మాత్రమే లోపలికి అనుమతి ఉంటుంది కాబట్టి ఇది మన కార్యక్రమం. దయచేసి అర్థం చేసుకొని అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు ఎవరు కూడా ఇబ్బంది పెట్టొద్దు ప్లీజ్. ఇంకొద్దిగా కృష్ణారెడ్డిపేట చౌరస్తా దాటిండు రామన్న, మరికొద్ది సేపట్లో వేదిక వద్దకు రాబోతున్నాడు కాబట్టి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ గేటు దగ్గర ఈ స్టేజ్ దగ్గర ఆగకుండా కొద్దిగా అటు సైడ్ పోవాలన్న ప్లీజ్, కొద్దిగా అటు సైడ్ వెళ్ళాలి ప్లీజ్, రిక్వెస్ట్. అందరు ఒకసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. అందరు ఒక్కసారి గట్టిగా అనాలి. గద్వాల గడ్డ గర్జిస్తే ఎట్లుండాలి, మళ్ళొక్కసారి గద్వాల గడ్డ మీద గులాబీ జెండా ఎగరాలంటే మన పార్టీలే గెలిచిండా లేదా? గెలవలేదా? గెలిచిండు కదా, మన పార్టీలే గెలిచిండు, అవతల పార్టీలకు పోయిండు. కానీ నేను టీఆర్ఎస్ లో ఉన్నా అంటుండు. ఉన్నాడా? మరి ఉన్నోడైతే ఇక్కడికి రావాలి కదా, అవునా కదా? అరే అటో నివా నువ్వు, ఇటో నివా నువ్వు, ఇక్కడికొచ్చి చెప్పయ్యా, చెప్పాలి బరాబరి. చెప్పాలనుకున్న వాళ్ళందరూ గట్టిగా చేతులు ఎత్తాలి. అటోనా ఇటోనా అనుకున్నాడైతే బరాబర్ ఇక్కడికి వచ్చి చెప్పాలి. చెప్పాలా కదా? అరే అటో నివా నువ్వు, ఇటో నివా నువ్వు, ఇక్కడికొచ్చి చెప్పయ్యా, 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 అటో నివా నువ్వు, ఇటో నివా, 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 అటో నివా. మీరే అనాలి, నేను అటోనంటే ఇటోనివా అని మీరే అనాలి. అరే అటోనివా, గట్టిగా అనాలి. అటోనివా గట్టిగా అనాలి. గద్వాల గర్జన ఎందుకు పేరు పెట్టినాం? నువ్వు అటా లేకపోతే ఇటా అని మనం అందరం గర్జించాలి కాబట్టి పెట్టాం. అరే అటోనివా నువ్వు, ఇటోనివా నువ్వు, ఇక్కడికొచ్చి చెప్పయ్యా, అటోనివా నువ్వు, ఇటోనివా నువ్వు, ఇక్కడికొచ్చి చెప్పయ్యా, అటోనివా నువ్వు, ఇటోనివా నువ్వు, ఇక్కడికొచ్చి చెప్పయ్యా, అటోనివా నువ్వు, ఇటోనివా నువ్వు, ఇక్కడికొచ్చి చెప్పయ్యా. కారు గుర్తు మీద గెలిచినవు, నువ్వు కాంగ్రెస్ పార్టీలో వచ్చినవు, అటోనివా నువ్వు, ఇటోనివా నువ్వు, ఇక్కడికొచ్చి చెప్పయ్యా, కారు గుర్తు మీద గెలిచినవు, నువ్వు కాంగ్రెస్ పార్టీలో వచ్చినవు, అటోనివా నువ్వు, ఇటోనివా నువ్వు, ఇక్కడికొచ్చి చెప్పయ్యా. కారు గుర్తు మీద కృష్ణమోహన్ రెడ్డి ఏ గుర్తు మీద గెలిచిండు? కారు ఏ గుర్తు మీద గెలిచిందన్నా? ఏ జెండా మీద గెలిచిండు? ఆ జెండాలను ఒక్కసారి పైకెత్తి చెప్పాలి. నువ్వు కారు గుర్తు మీద గెలిచినవు, కాంగ్రెస్ పార్టీలో వచ్చినవు, అటోనివా నువ్వు,